వెల్కమ్ టు నందిగామ టీవీ. నా పేరు రేణుక. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో వేచ్చేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరణాల మహోత్సవం ఈ నెల 30 నుంచి అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనిలో భాగంగా ఆలయ వంశ పారపర్య ధర్మకర్త చిరుమామిల వెంకట లక్ష్మి సాయిబాబు ఎన్టీజీ న్యూస్తో మాట్లాడారు. శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి దేవస్థానం లింగాలపాడు. నేను వంశపారంపర్య ధర్మకర్తను. ఈ నెల 30వ తారీఖు నుంచి 6 రోజుల పాటు తిరునాళ్ళ మహోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది. డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ రథోత్సవంలో భాగంగా ఉంటాయి. 2వ తారీఖు అన్నదానం, అన్నప్రసాదం అమ్మవారి గుండం దగ్గర జరుగుతుంది. అది కూడా చాలా బాగా చేస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి చాలా వైభవంగా చేస్తున్నారు. అదే రోజు నుంచి ఎడ్ల పోటీలు ప్రారంభమవుతాయి. 5 రోజుల పాటు జరుగుతాయి. ఇరు రాష్ట్ర స్థాయి డిఫరెంట్ కేటగిరీస్లో జరుగుతాయి. సో తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుంది. అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని. ప్రధానమైన ఘట్టం అమ్మవారి రథోత్సవం మొదటి రోజు 30వ తారీఖు. అన్నదాన కార్యక్రమం 2వ రోజు అమ్మవారి గుండం దగ్గర జరుగుతుంది. చాలా బాగా జరుగుతాయి. చివరి రోజు వచ్చి ఎడ్ల పందాలు సీనియర్ కేటగిరీ జరుగుతుంది. ఈ 4 ఊర్ల జనాలు అందరూ ఈ ఊర్లోనే ఉంటారు చెప్పాలి అంటే ఆ రోజు. ఇరు రాష్ట్ర స్థాయి అన్ని 2 రాష్ట్రాల నుంచి, అటు కర్నూలు నుంచి ఇటు ఆదిలాబాదు, ఇటు మెదక్, ఇటు నుంచి హైదరాబాద్, ఇక్కడ నుంచి కూడా ఎట్ల జతలు వస్తాయి. సో ఇది మా 26 సంవత్సరాల నుంచి ఎడ్ల పోటీలు జరుగుతుంది. ఇక్కడ బండ్లాగుడు కార్యక్రమం ఈ ఏరియాలో చెప్పాలి అంటే ఇంత స్థాయిలో పెట్టేది లింగాలపాడులోనే. భక్తులు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కావాలని. నా పేరు వెంకటలక్ష్మి సాయిబాబు, చిరుమామిళ్ళ వంశపారంపర్య ధర్మకర్త.